అరే 1200 మంది ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ మేడం ఒక్కటి మాట మేడం 1200 మంది ప్రాణాలు అర్పిస్తే నేను ప్రతిసారి మాట్లాడుతాయి మాట ఇప్పుడు కూడా మాట్లాడనివ్వండి 1200 మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ శవాల మీద పేరాలు ఏర్కొని ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ రోజు పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఆ కుటుంబాలను పట్టించుకునే నాదులు లేరు. 250 గజాల ఎన్నికలకు సోయలేదా మేడం? వచ్చినటువంటి వాళ్ళకి దానదత్తం చేసుకుంటా హిల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి 9,00,000 ఎకరాలు 9,000 ఎకరాలని ఈ రోజు 5 లక్షల కోట్లు స్కామ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒక ఉద్యమకారులకి 250 గజాల ఎన్నికే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. 100% ఉద్యమకారులకి మోసం చేసినటువంటి 2 ప్రభుత్వాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. పశుపతి గారు ఫైనల్గా మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇంకా మాట్లాడతాం ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి. సరే, ఒకసారి సిట్టేసారు, మళ్ళీ సిట్టేసారు, వీళ్ళు ఎన్నిసార్లు సిట్లు వేసినా కూడా దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదని వీళ్ళు లేదు, నిజాలు బయటపడతాయి, వాస్తవాలు బయటపడతాయి, తప్పు చేశారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతాం. ఇవన్నీ కూడా రకరకాల వర్షన్స్ వస్తున్న పరిస్థితులు. సరే, ఇప్పుడు ఒక కొత్త సిట్ వచ్చింది కాబట్టి ఇదేమైనా స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సిట్ అంటే నాకు గుర్తొచ్చింది, చిట్ అంటారు. ఏదైనా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, లాటరీ నీకు నువ్వు అరెస్ట్ అవుతావా నేను అరెస్ట్ చేస్తాను, చిట్టీలు వేసుకుంటారు కదా. ఈ సిట్ కాస్త చిట్ట లాగా అర్థమవుతుంది నాకు. అంటే ఇవాళ ఆవరవడే ఉంది తప్ప నేను ఏమంటున్నాను, ఇది ఏమీ జరగదు. జరిగితే అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ అంటే అసాంఘిక శక్తులు, అసాంఘిక అంటే సామాజిక రాజకీయ ఆర్థిక నేరారోపణలు అన్ని పార్టీల నుండి తీగలాగితే డొక్కు కదులుతాయి. అందుకని దీన్ని కాలయాపన చేస్తారు. కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ అరెస్ట్ అవ్వరు. ఎందుకు అంటే మంత్రులు ఎప్పుడు కూడా ఆన్ ఫిజికల్ నోట్ ద్వారా వాళ్ళు గెజెట్ పాస్ చేసో సంతకం పెట్టో అఫీషియల్గా ఇవ్వరు. ఇవ్వనంతసేపు కోర్టుల ముందు అన్నీ నాన్ ఎవిడెన్స్ అవుతాయి. నాన్ ఎవిడెన్స్ అన్నప్పుడు అక్కడే ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు. అంటే వీళ్ళు ఆరోపణలు చేసి ఎఫ్ఐఆర్ వేరండి, ఛార్జ్ షీట్ వేరండి, కోర్టు తీర్పు వేరండి. మూడు ప్రధానమైనటువంటి పాత్రలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రం ఛార్జ్ షీటు గాయబైపోతాయి. ఛార్జ్ షీట్లో వేసినా కూడా ఎవిడెన్స్ల దగ్గర బీగిపోతాయి కేసులు. ఇవన్నీ వందల కేసులు, వేల కేసులు మనం చూస్తున్నాం. ఇవాళ మొన్న లోక్ అదాలత్ కేసు పెట్టిండ్రు. ఒక తెలంగాణ రాష్ట్రంలో 1,05,005 కోర్టు కేసులు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే అండి, లేకపోతే ఎవిడెన్స్ లేకుండా అయిపోయినాయి. మొన్న 1,05,000 కేసులు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజులో. దాంట్లో ఇది కూడా ఒక భాగం అవుతుంది. దీనికి పెద్ద చర్చోపచర్చలు జరగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా ఒక విషయం అయితే మాట్లాడదలుచుకున్నాను. విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పునాది వేసుకున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నిరుద్యోగులు విద్యార్థుల భవిష్యత్తు మీదనే వాళ్ళ యొక్క నిరసన నిస్పృహల మధ్యనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు విస్మరించారు, వీళ్ళు విస్మరిస్తారు. నీ దారిలో నేను, నా దారిలో నువ్వు, నీ అడుగులో నేను వేస్తా, నా అడుగులో నువ్వే అనే తప్ప వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా గెలిచినప్పటికీ అప్రజాస్వామికమైనటువంటి పాలన చేస్తుండ్రు. ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క పురోగతిని వీళ్ళు కాంక్షిస్తలేరు. ఈ రాజకీయ పార్టీలు నువ్వు ఒకసారి నేను ఒకసారి, నువ్వు ఒకసారి నేను ఒకసారి, ఈ మ్యూజికల్ చైర్ సిస్టమే తప్ప వీళ్ళకి ఎవరికీ చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో సోదరుడు అంటున్నాడు ప్రాసెస్ ఉంటుందండి, కేసులో ప్రాసెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చేసినాక 2 గంటలలో కక్కిస్తానని బండి సంజయ్ గారు కూడా అన్నారు. ఆయన ఏమన్నాడు, మేము చూడండిగా మిమ్మల్ని కేసీఆర్ గారిని లోపలేసేస్తాను అని అన్నారు. మరి వాళ్ళ దగ్గర కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, మరి ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ లోపైకార ఒప్పందాలు అనేది వాళ్ళ అందరికీ చాలా ప్రజలకు అర్థమవుతుంది, కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఇటువంటి చర్చలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఈ కేసులు ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఏమీ కాదు, ఈ ఆర్థిక లావాదేవీలు ఏం కాదు అనేది కామన్ మ్యాన్. మీరు రచ్చబండ దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయతీ టీ స్టాల్ దగ్గరనో ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకుంటారు ఇది ఏం కాదురాబాయ్ అంటున్నారు. అంటే ఇక మనకెందుకు అర్థం కావద్దు? మనం ఈ చర్చలు చేసి ఒక విలువైన సమయాన్ని మనం కోల్పోవడమే తప్ప ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం మాత్రం రాష్ట్రంలో జరుగుతలేదు. అది ప్రజాస్వామ్యానికి భవిష్యత్తులో గొడ్డలి పెట్టు. అది ఇంకా కాలమే నిర్ణయిస్తుంటుంది. మీరు అన్నారు చూడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోదరుడు అన్నాడు నేచర్ యాక్షన్ తీసుకుంటుంది అంటారు కదా. ఏదో ఒక రూపంలో ఇటువంటి విస్ఫోటనం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలలో కలహాలు వస్తాయి, రకరకాల అంటే నేచర్ అంటే రకరకాల. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా వాళ్ళ తిరుపతి రెడ్డి గుట్టు ఈయన బయట పెట్టిండ్రు, కవిత గుట్టు వాళ్ళు బయట పెట్టిండ్రు. నీ మీద నేను ఆరోపణ, నా మీద నీ ఆరోపణ తప్ప ఇక ఏమీ జరగదు. ఒకవేళ జరిగినా కూడా, ఒకవేళ ఎటాల్ జరిగితే, ఎందుకంటే
నిప్పుల మీద నీళ్ళు చల్లాలి కదా, అంటే మేమేదో చేసినామని వాళ్ళు చూపించడం కోసం ఇట్లా వెళ్ళేస్తారు, అట్లా వచ్చేస్తారు 2 రోజులలో. ఏమి కాదు ఆ కేసు, మనందరం బతికే ఉంటాం, మనం ఇప్పుడేం పోం, మనం చూస్తాం, మనం మళ్ళీ మీ టీవీల ముందే మాట్లాడుకుంటాం. రైట్. సో మొత్తం మీద